జై శ్రీరామ్. సో ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నామంటే, సంకల్పం చేసేదెవరు, కర్మ చేసేదెవరు? కర్మ చేసేవాడే సంకల్పిస్తాడా, లేక సంకల్పం లేకుండా కర్మ చేస్తాడా? కర్త ఎవరు? చేసేవాడు కర్త. మరి చేసేవాడు ఆలోచన లేకుండా చేస్తాడా? ఆలోచించేది ఎవరు? ఆయన కూడా కర్తే. మరి కర్త ఎవరు? ఆత్మ అవుతుందా అంటే కాలేదు. ఎందుకంటే ఆత్మ సంకల్పించదు. సంకల్పాలు నడవడానికి ఆధారమైంది ఆత్మ, కనుక ఆత్మ కర్త కాదు. ఇలా ఆత్మస్వరూపాన్ని అకర్తగా, అభోక్తగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ఆత్మజ్ఞుడు. ఆత్మజ్ఞుడు అంటే ఇంత ఇంత మ్యాటర్ తెలుసుకోవాలి. మరి ఆత్మను తెలుసుకోవడము అంటే అలా తెలుసుకున్నవాడు సర్వకర్మ సన్యాసి అయ్యాడనే భావన. అంటే ఆత్మ ఏం చేయట్లేదు, ఇదంతా మావాడే డ్రామాయే కదా, అందుకే నువ్వే ఏడుస్తున్నావు, నువ్వే నవ్వుతున్నావు, నిమిషంలో ఇన్ని ఏడుపు మర్చిపోతున్నావు, మళ్ళా ఏదో సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, మళ్ళీ ఇది నిజమైన సంతోషమా అని నీకు నువ్వే అనాలిసిస్ చేసుకుంటున్నావు. సో ఈ ఆలోచనలు, ఈ వికారాలు ఇవన్నీ వచ్చేవంతా ఎవరికి? ఆత్మజ్ఞుడికి కాదు. మరి ఆత్మ అవినాశి అనేది నిర్ధారణ చేయబడింది కదా, అది ఎలా అంటే తత్ర ఆత్మన అవినాశిత్వం ప్రతిజ్ఞాతం తత్కిం ఇవ ఇది ఉచ్యతే చెప్పబోతున్నాడు. మీ అందరికీ చాలా ఫేవరెట్ శ్లోకం ఇది. రాని వాళ్ళు ఎవరు ఉంటారని నేను అనుకోను. వాంసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యాని సమయాతి నవాని దేహి. మానవుడు చిరిగిపోయిన వస్త్రాలను వదిలేసి వేరే నూతన వస్త్రాలను ధరిస్తాడు కదా అర్జున. జీవుడు కూడా శిథిలమైన శరీరాలను విడిచేసి వేరే కొత్త కొత్త శరీరాలని పొందుతూ ఉంటాడు. ఇది మనందరికీ కూడా ఇప్పటి వరకు మనం కొట్టి కొట్టి పచ్చడి చేసుకుని నూరుకుని తాగేసి అన్నంలో కలుపుకొని తినేసాం. జీవుడు నిత్యుడు, నశించేవాడు కాదు, మార్పు చెందేవాడు కాదు, మరణం పొందేవాడు కాడు అని ఇంతవరకు చూసాం. కానీ ఈ లోకంలో మనిషి పొందే అనుభవ జ్ఞానం మరో విధంగా ఉంది. ఎందరెందరో కళ్ళ ముందే గతిస్తున్నారు, మన కళ్ళ ముందే ఎవరెవరో మనకు కావాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఉన్నవాళ్ళు పోయేందుకే ఉన్నారు అని కూడా మనకి తెలిసిపోయింది. ఇది అర్థమైపోయింది. ఎవరున్నా ఏదో రోజును వీళ్ళు కట్టేస్తారులే అనేటువంటి ఒక కంక్లూషన్కి మనందరం వచ్చేసాం. ఉండిపోయే వారిలో తాను కూడా ఒకడే అని కూడా ఆ మనిషికి అర్థమైపోయింది. నేను మాత్రం ఉంటానేమిటి, నేను కూడా వెళ్ళిపోయేదాన్నే కదా అనేటువంటి ఆలోచన వాడికి కూడా ఉంది. ఇదొక తీరని ఆవేదన, ఆరని అశాంతి. ఇదంతా కూడా అవివేకంతో మనిషి తనకు తానుగా కల్పించుకున్నటువంటి బంధం. మరణంలో సమస్తం మునిగిపోతుందని లేని ప్రళయాన్ని ఊహించుకొని మానవులందరూ కూడా అల్లాడిపోతున్నారు. అల్లాడిపోతున్నారమ్మా అందరూ కూడా. పాపం అల్లాడిపోకండి. అయ్యో ఎంత ఇదో అల్లాడిపోతున్నారు పాపం. సో మరణం మంగళకరమైనదని ఆహ్వానించదగినదే కానీ తొందరగా ఆవేదన చెందదగిన విషయం కాదని చెబుతూ జనన మరణాల గుట్టు విప్పుతూ జీవుని నిత్యత్వాన్ని విశిష్టం చేస్తున్నాడు మన గీతాచార్యుడు. సో మంగళం అనేది అది ఒక మరణం అనేది అది ఒక మంగళకరమైన, అందుకే ఓషో అంటాడు కదా, యూ హ్యావ్ టు సెలబ్రేట్ యువర్ డెత్ అంటాడు. అని మన ఇళ్లల్లో కూడా అంతే కదా, 10వ రోజు 11వ రోజు 12వ రోజు అన్నీ చేస్తారు కదా, వస్త్రదానాలు చేస్తారు, అన్నీ చేస్తారు, భోజనాలు పెడతారు, ఊరందరినీ పిలుస్తారు కదా, అన్నదానాలు చేస్తారు, అన్ని దానాలు చేస్తారు. వాళ్ళకి ఒక సువర్ణదానం చేసేసారు, మమ్మల్ని వదిలేశారంటారు, అందులోనే కొట్టుకుంటూ ఉంటారు. ఒక సెలబ్రేషన్లా అంటే పెద్దవాళ్ళు పోయారంటే అదొక పండగలా చేయాలంటారు. ఎందుకంటే వాళ్ళు చక్కటి మళ్ళీ ఇంకో మంచి జన్మకి వెళ్తారు వాళ్ళు. మనం ఎడుతూ చేస్తే వాళ్ళు ఇక్కడే ఉంటారు. సుదీర్ఘ ప్రయాణంలో గువ్వ గూడు. సుదీర్ఘ ప్రయాణంలో ఈనాటి బ్రతుకు ఒక మజిలీ. ఇదొక మజిలీ, జస్ట్ ఒక
ఇది ఒక ఏంటంటే ఈ వృక్షం కిందకు వచ్చాం, కొంచెం సేపు సేద తీరాం, ఏవో మంచి మాటలు ఏవో చెప్పుకున్నాం, కొంచెంసేపు నవ్వుకున్నాం, కొంచెంసేపు బాధపడ్డాం, కొంచెంసేపు ఎమోషనల్ అయిపోయాం, కొంచెంసేపు జ్ఞానానికి సంబంధించినవన్నీ కూడా తెలుసుకున్నాం. ఆహా ఇదా అదా అనుకున్నాం, అవునా అవునా అనుకున్నాం, ఇది మాకు తెలుసులే అని కూడా అనుకున్నాం కదా. ఇలా ఎన్నో 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 విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం కదండి, ఎంజాయ్ చేశాం కదండి. ఇదేంటి, ఇదొక తాత్కాలికమైనటువంటి ఇదొక మజిలీ. ఈ విరామంలో ఎన్నో సంఘటనలు, ఎన్నెన్నో బాంధవ్యాలు, సుఖాలు, నవ్వులు, కష్టాలు, కన్నీళ్లు, సంయోగాలు, వియోగాలు, ఇదంతా జీవితం జీవి ఆడే ఒక చదరంగం కదా. అంతే కదా. మనం నిత్యం పుట్టిన దగ్గర నుంచి మనం ఏమేమి జరుగుతున్నాయి, పొద్దున్నే లేచాం, పుట్టాం, కొంచెం జ్ఞానం వచ్చింది, స్కూల్కి వెళ్ళాం, తర్వాత కాలేజ్కి వెళ్ళాం, తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాం, ఏదో అందరినీ చూసాం, ఏవో ఏవో ఫంక్షన్స్ అన్నారు, ఇవన్నారు అవన్నారు, పిల్లలు అన్నారు, ఇదన్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నారు, ఇవన్నీ చూస్తున్నాం కదా. కష్టాలు, కన్నీళ్ళు, కలబోతలు, సుఖాలు, బాధలు, బరువులు, ఇవన్నీ అనుభవించాం, భరించాం. ఇదంతా జీవితం జీవి ఆడే ఒక చదరంగం. నానా దిక్కుల నుండి వచ్చిన పక్షులన్నీ కూడా ఒక చెట్టు మీద విశ్రమిస్తాయి, విశ్రమించినట్టే ఉంటాయి. ఇంతలోనే విశ్రామం విరమించి విహారం సాగిస్తాయి. ఏదో రెస్ట్ మోడ్లో ఉన్నాయనుకుంటాం, నెమ్మదిగా అవి లేచి విహారం మొదలు పెడతాయి. కొమ్మలు పక్షివి కావు. కొమ్మలు పక్షివా? ఈ బిల్డింగ్ మందా చెప్పండి. ఇక్కడికి వచ్చాం, అక్కడెక్కడ ఉన్నాం, అది మంది కాదు, ఇది మంది కాదు, ఏదో అక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, ఏదో కొంతసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నాం, కాలక్షేపం చేసుకున్నాం, మళ్ళీ వెళ్ళాలిగా ఇక్కడి నుంచి కదా. ఇక్కడే కూర్చోటే కుదరదు కదా, అక్కడి నుంచి పిలుపులు వస్తాయి, ఇక్కడి నుంచి వీళ్ళు ఇంక బయలుదేరట్టారు. సో ఎందుకంటే ఇది మంది కాదు, ఈ కొమ్మలు పక్షివి కావు. పక్షికి రెక్కలు మిగలవు, నడిచే కాళ్ళు ఆగిపోతాయి కదా, ఇంద్రియాలన్నీ కూడా నెమ్మదిగా స్లో అయిపోతాయి. చెట్టు విడిస్తే ఏ పక్షి పయనం ఏ వైపో. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఎప్పుడైతే జీవుడు వదిలేస్తాడో ఆ పక్షి పయనం ఎటువైపు ఎటు వెళ్తుందో ఎవరు చెప్పగలరు. చెట్టుపై గూడు, గూటిలో పక్షి, చెట్టుపై గూడు, గూటిలో పక్షి. హోరుగాలి వీచిన పై కొమ్మ నుండి పండు రాలి గూటిపై పడిన గూడు ముక్కలవుతుంది, గువ్వ గంతులేస్తుంది. గూడు చినబోయెరా చిన్నన్నా, గూటి మీద పండు రాలే గూడు రెండు ముక్కలాయే. గూటిలోని రామచిలక గుట్టల పాలాయరన్నా. గూటి చిలకేదిరా చిన్నన్నా, గూడు చిన్నబోయెరా. శరీరం నిస్తేజంగా అయిపోతుంది కదండి. ఈ గూట్లోంచి ఎప్పుడైతే ఈ పక్షి ఎగిరిపోతుందో, ఈ చిలక ఎగిరిపోతుందో, ఈ గూడు చిన్నబోతుంది కదండి. దీనికి ఏ కదలిక ఉండదు. ఎప్పుడైతే పక్షి ఉన్నంతకాలం ఇది నవ్వుతుంది, మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, డ్యాన్సులు చేస్తుంది, ఎన్నో కబుర్లు చెప్తుంది, అన్ని అనుభవాలు రంగరించుకుంటుంది కదా. ప్రతి అనుభవం నా సొంతమే అనుకుంటుంది, అన్ని వర్ణాలని ఆస్వాదిస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ చిలక ఎక్కడికో వెళ్ళిపోతుందో, ఈవిడ ఇంకా ఒక రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, నిశ్చేజం అయిపోతుంది, ఈ గూడంతా కూడా చిన్నబోతుంది. సో గూడు కాదన్నడు తోడు, కాదనడు తోడు, గువ్వకు తప్పదెన్నడైనా దౌడు. ఎప్పటికైనా నువ్వు పరిగెట్టాలి, దౌడు. గూటిలో గువ్వ ఉంటుంది, గువ్వలో గుట్టు ఉంటుంది. గుట్టు తెలియని గువ్వ గూడే సర్వమని భ్రమిస్తుంది. సో గూటిలో ఉండే గువ్వ గుట్టు తెలుసుకోవాలి. గుట్టు తెలుసుకున్నారా? గుట్టు తెలుసుకోవాలి కదా మరి. ఆ పాట ఉందిగా, ఆ పాము పాట, ఆ పాము పాటలో వస్తుంది. ఆ డైరీ రాలేదు, అంతే అన్ని పాటలే ఇవే, అన్ని విని రాశా. ఇది బాలమురళీకృష్ణ గారు పాడారు ఈ పాట. గూడు చిన్నబోయేరా. నెక్స్ట్ క్లాస్లో పాడతానండి, తెస్తాను పుస్తకం, మీరేమనకండి.
సో గుట్టు తెలియని గువ్వ గూడే సర్వం అని భ్రమ. ఎందుకంటే దానికి ఏం తెలియలేదనుకో పాపం, గుట్టు తెలియనప్పుడు ఏమవుతుంది, ఇదే సర్వం అనుకుంటుంది, ఇదే జీవితం అనుకుంటుంది, ఇదే శాశ్వతం అనుకుంటుంది. కానీ కాదమ్మా, గగనంలో గువ్వే గూడు సర్వం అని భ్రమిస్తుంది, లేదా గగనంలో పచారులు సాగిస్తుంది. గువ్వ ఎప్పుడైతే గూటును వదిలేస్తుందో, ఎప్పుడైతే దానికి గుట్టు తెలియలేదో, గగనంలో అలా ఒక మీనింగ్లెస్ జర్నీ అలా అటు ఇటు ఇటు అటు పచారులు చేస్తూ ఉంటుంది. గుట్టు తెలిస్తే గువ్వ మనసే గగనమంత విశాలమవుతుంది. ఎప్పుడైతే ఆ గువ్వకి గుట్టంతా అర్థమైందో, ఎప్పుడైతే తత్వం అంతా తెలుసుకుందో, అప్పుడు ఏమవుతుంది, ఆకాశంలోకి వెళ్ళినా కూడా దాని మనసు ఆకాశం ఎంత విశాలంగా అయితే ఉందో అది కూడా అంత విశాలమైన దృక్పథంతో కంగారు పడకుండా దాని ఫర్దర్ జర్నీ అన్నది సాగిస్తుంది అనమాట. అంటే ఇక్కడ గగనంలో పచారులు సాగిస్తుంది, గుట్టు తెలుసుకుంటుంది, ఇవన్నీ మీనింగ్లెస్. ఈ వాక్యం నేను బిఎస్సి ఫైనల్ ఇయర్లో ఉండగా రాశానండి. ఎందుకు రాశానో నాకు తెలియదు. జస్ట్ ఒక సెంటెన్స్. బస్ స్టాప్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మాకు. అలా నడుచుకుంటూ ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పట్లో ఇవేమీ తెలియదు, ఊరికే భగవద్గీత ఊరికే చదవడమే తప్ప దాని అర్థం ఏం తెలియదు. ఒకటే సెంటెన్స్, ఏ మీనింగ్లెస్ జర్నీ టు అన్ అన్నోన్ డెస్టినేషన్. ఆ వాక్యం నాకు గుర్తొచ్చిందండి ఇది చదువుతున్నప్పుడు. అంతే కదా, ఎప్పుడైతే నీకు పరమార్థం తెలియలేదో, ఆత్మజ్ఞానం తెలియలేదో, యువర్ జర్నీ ఇస్ a meaningless journey. This will be a meaningless journey to an unknown destination also. You don't know where you are going, where you have to go, what is your termination ఎక్కడ అనే విషయం కూడా నీకు తెలియదు. కానీ ఎప్పుడైతే నీకు అంతా అర్థమయ్యి నువ్వు చక్కగా ఒక రకమైనటువంటి అవగాహనతోటి ఈ శరీరాన్ని, ఈ గువ్వ ఎప్పుడైతే విడిచిపెడుతుందో, ఈ గూటిని ఎప్పుడైతే విడిచిపెడుతుందో, గగనంలో దాని ప్రయాణం అర్థం లేకుండా ఉండదు, అర్థవంతంగా సాగిస్తుంది. ఇప్పుడు జీవితం ఎలా అయితే అర్థవంతంగా సాగిస్తున్నామో, మరణం తర్వాత జీవితం కూడా అంత అర్థవంతంగా సాగుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ఇండియన్ స్క్రిప్చర్స్, అకార్డింగ్ టు అవర్ ఉపనిషత్స్, దేర్ ఈజ్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. వెరీ గుడ్, దేర్ ఈజ్ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. ఆ పాయింట్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బట్ట కడితే బతుకు, బట్ట విడిస్తే చావు. ఇదంతా కూడా బట్టల మీదేనండి, ఇదంతా కూడా బట్టల వ్యాపారం. మనిషి వస్త్రాన్ని ధరిస్తాడు, ఆ వస్త్రమే చిరిగిపోతే దానిని పడేసి మరొక కొత్త వస్త్రాన్ని ధరిస్తాడు. అలాగే మనిషి దేహం అనే వస్త్రాన్ని ధరిస్తాడు, అది దుర్బలమైతే ఆ దేహాన్ని త్యజించి నూతన దేహాన్ని పొందుతూ ఉంటాడు. అది దుర్బలం అయిపోయింది, దాని పక్కన పడేశాడు, ఇప్పుడు ఈ చీర మాసిపోయింది, కొత్త చీర కట్టుకుంటున్నారుగా, అలాగే అంతే. చీరలే ఎగ్జాంపుల్ అండి. ఇది అసలు చీరలకి మనుషులకి అసలు ఎంత దగ్గర సంబంధం అంటే బ్రహ్మాండమైన ఫిలాసఫీ చెప్పచ్చు దీంతో. ఎస్, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి దెబ్బలాట్లు వస్తాయి కదండి అత్తగారికి కోడలికి. ఏమిటమ్మా, ఏమిటి ఇలా కట్టుకున్నావేమిటి, ఈ చీర కట్టుకున్నావేమిటి అని క్లాస్కి ఎవరో వస్తే అడిగితే ఏం చేయమంటారండి, మా అత్తగారు ఒప్పుకోవట్లేదు, ఎప్పుడు ఇవే కట్టుకోమంటుందండి, రోజు ఇదే కట్టుకోమంటుందండి. అదేంటన్నాను. ఆవిడేమో రోజుకి 3 చీరలు మారుస్తుందండి ఆవిడ, నన్నేమో ఒకే కట్టుకోమంటోందండి అనేది ఆవిడ. అలాగా వాడుకలో ఏమైనా పాతబడతాయి, పాడైపోతాయి, అంతే కదండి. వాడగా శరీరమైనా వస్త్రమైనా పాతబడతాయి, పాడైపోతాయి. దండైనా, కొండైనా, వస్త్రమైనా, దేహమైనా, ఏదైనా శిథిలం కావాల్సిందే కదా. ఏదైనా పాతబడిపోతుంది కదా, కొత్తదానికి వెళ్తున్నావా లేదా, ముందే పరిగెడతాం కదా, కుదరదు, అర్జెంటుగా పని అయిపోవాలి. ఇప్పుడు వస్త్రధారి వస్త్రాన్ని మోయాలి, దేహధారి దేహాన్ని మోయాలి. దేహం యొక్క ప్రయోజనం దేహికే ఉంది. దేహం యొక్క ప్రయోజనం ఎవరికండి? దేహికే ఉంది. ప్రయోజనం లేకపోతే ఎవరు భారాన్ని మోయరు కదా. వస్త్రం దేహాన్ని కప్పి దేహాన్ని రక్షిస్తూ ఉంటుంది, అలాగే దేహం దేహిని కప్పి దేహిని రక్షిస్తూ ఉంటుంది. ఈ దేహం ఉంది కాబట్టే ఈ దేహి లోపల ప్రొటెక్టివ్గా ఉన్నాడు. ఈ దేహం లేదనుకోండి, అప్పుడు మీకేంటి ఎవరు చూస్తారు? అమ్మ బాబాయ్ ఇంకేమైనా ఉందా? శారీ షాపులు కాదు అసలు. మీకు ఈ దేహమే లేదనుకోండి, వస్త్రం సంగతి పక్కనెట్టండి, ముందు వస్త్రాలు పక్కనెట్టండి, తర్వాత దేహాన్ని పక్కనెట్టండి. మిమ్మల్ని నేను చూడగలనా, నన్ను మీరు చూడగలరా?
బాబోయ్ ఎవరిని ఎవరో చూడలేరు, వద్దు 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 వద్దు. సో దేహికి దేహం చాలా అవసరం, దేహానికి వస్త్రం ఇంకా అవసరం. అందరికీ దేహాలు ఉన్నాయి, అందరి దేహాలు ఒకేలాగా ఉండవు, అందరూ వస్త్రాలు ధరిస్తారు, అందరి వస్త్రాలు ఒకే రంగులో ఉండవు, ఒకే నాణ్యతలో ఉండవు కదండి. ఎవరి క్వాలిటీ వాళ్ళకే ఉంటుంది. సో అభిరుచులు ఒకే నాణ్యతలో కనిపించావు, అభిరుచుల్ని బట్టి బట్టలు, కర్మలను బట్టి దేహాలు. నీ అభిరుచిని బట్టి నీ క్వాలిటీ శారీ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు, అలాగే నీ కర్మని బట్టి నీ జన్మ అనమాట, నీ దేహం అనమాట. అంతే కదా, జన్మ కర్మ మళ్ళీ సేమ్, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. మళ్ళీ ఇంటిలోని వారందరికీ ఎవరెవరికి ఎలాంటి బట్టలు కొనిపెట్టాలో ఇంటి పెద్దకి తెలుసు కదా. మన నాన్నగారు మన మామగారు ఇంటికి వచ్చాక అత్తయ్య గారు ఎవరో వాళ్ళే కదా అందరూ వెళ్ళికొని అందరికీ ఎవరికి ఎలాంటివి బాగుంటాయో వాళ్ళే కదా కొని తీసుకొస్తారు. అలాగే పండగలప్పుడు అలాగే చేస్తారు కదండి, మా ఇళ్ళలో అలాగే చేసేవారు. మేము వస్తాం అంటే మీరు రావక్కర్లేదు అనేవారు, మేము తెస్తాం మీరు కూర్చొని నోట్ మూసుకుని ఇంట్లో అనేవారు. అందుకని వాళ్ళే అన్నీ తెచ్చేసేవారు మనకి. ఇంట్లో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవే కట్టుకోవాలి చచ్చినట్టు. ఎవరైనా అంతే, చిన్నాళ్ళైనా సరే పెద్దాళ్ళైనా సరే. ఇంటిలోని వారందరికీ ఎవరెవరికి ఎలాంటి బట్టలు కొనిపెట్టాలో ఇంటి పెద్దకు తెలుసు. ఉద్యోగం చేసే వారికి ఒక రకమైన బట్టల్ని, చదువుకునే వారికి వేరొక రకమైన బట్టల్ని, పని పాట లేని వారికి మరొక రకమైన బట్టల్ని ఇంటి యజమాని కొనిపెడతాడు కదండి. కేటగరైజ్ చేసేసి ఎవరెవరికి ఎలాంటి బట్టలు ఆయన కొనిపెడతాడు. ఎవరికి ఏది అవసరమో ఇంటి పెద్దకు తెలుసు కాబట్టి. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి యజమాని ఎవరండి? పరమేశ్వరుడు. ప్రపంచానికి యజమాని పరమేశ్వరుడు. ఎవరెవరికి ఎలాంటి దేహాలు ఇవ్వాలో సర్వజ్ఞుడైన సర్వేశ్వరునికి తెలుసు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో, ఎలాంటి ఇంట్లో ఉంచాలో, ఏమేమి వస్త్రాలు ఇవ్వాలో, ఎలాంటి ప్రొఫెషన్ ఇవ్వాలో, ఎవరెవరి టాలెంట్ ఏంటి ఆయనకి అన్నీ తెలుసు. అందుకని ఆయన ఎలా అయితే డిజైన్ చేశాడో అక్కడ ఆ ప్రకారంగా ఇక్కడ డ్రామా అంతా నడుస్తుంది. రైట్. అందరి దేహాలు ఒకే విధంగా లేవు, రూపాలలో భేదాలు ఉన్నాయి, రంగుల్లో భేదాలు ఉన్నాయి, ఆరోగ్యాల్లో భేదాలు ఉన్నాయి, అందాలు, వికారాలు, కళలు, కాంతులు, చూపులు, చేతలు ఎన్నో ఉన్నాయి, అన్నీ భిన్నంగా ఉన్నాయి. అలా ఉండటం వెనక ఎంతో జ్ఞానం ఉంది. అందుకే చూడండి, ఒక్కొక్క చీర నేయడానికి ఒక్కొక్క టాలెంట్ కావాలి. గద్వాల చీరలు ఒక రకంగా, ఉప్పాడ చీరలు ఒక రకంగా, నారాయణపేట ఒక రకంగా, చీరాల చీరలు, పేటేరు చీరలు ఎన్ని రకాలు ఉన్నాయండి. నారాయణపేట ఇవన్నీ మరి ఎంత ఎంత కష్టపడి నా ప్యాటర్న్స్ అవి అన్నీ, మరి వీటికే వీళ్ళు ఎంత కష్టపడిపోతుంటే పంచభూతముల నిడి పలువన్నెలానూలు చెంచెలపు గంజితోడ సరినేసి కొంచెపు కండెల నూలి గుణములో నేసి మంచి మంచి చీరలమ్మే మారు బేహారీ వాడల వెంట వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బేహారీ. మీకు తెలుసా దీనికి ఇదే పాట వస్తుందని? తెలుసు కదా. వెరీ గుడ్. సంకల్పానుసారంగా చాలా సంకల్పం. అంటే మీరు అనుకున్నారు, నేను పాడాను అంటే మీరు ఇది ఆల్రెడీ ఎంత ఎంత విజనరీ అవుట్లుక్ అండి. అంటే ఇది ఆల్రెడీ మీరు సంకల్పించుకున్నారు, అది జరిగిందండి. ఇదే ఒక కళ, ఇది ఒక కళ. ఆ కళ ఇప్పుడు వాస్తవమైంది. వాళ్ళని మనం ఈ పరిభాషలోనే మనం మాట్లాడుకోవాలి. ఇదే పరిభాష, కళ, ఒక ఆలోచన, అది మేనిఫెస్ట్ అయింది. అయిందా లేదా? ఇదే ఎందుకు పాడానని ఇంకోటి పాడాలి కదా.
అది ఇంకో పాట రాదు మనకి, ఇదే వచ్చు. సో దేహాలు రావడం వెనుక ఎంతో జ్ఞానం ఉంది. కళలు, కాంతులు, చూపులు, చేతలు ఎన్నో ఉన్నాయి. అంటే రకరకాల వస్త్రాల షాప్లోకి వెళ్తే మనకు అర్థమైపోతుంది కదా. ఒక రకమైన అసలు ఒక రకమైన మాయలో పడిపోతాం అక్కడ మనం వెళ్ళామంటే. ఆ మాయలోంచి బయటికి రావడం ఎంత కష్టం అండి. ఏమిటో శరీరం అంటాడు, ధర్మం అంటాడు, ఆత్మ అంటాడు, అవినాశ అంటాడు, దీనికి ఏమీ లేదంటాడు, మనకేమో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎలాగా ఎలా అర్థమవుతుంది ఇది? సో దేహాలు రావడం వెనక ఒక నియతినో ఇప్పుడు అర్థమైంది కదా. దేహాలు రావడం వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. చీరలు రావడం వెనక ఎంత పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు హీరోయిన్ చీరలు ఆవిడ ఎవరో లలిత ప్రింట్స్ ఆవిడ అన్ని వేస్తోంది కదండి. హీరోయిన్ చీరలట ఎన్ని అమ్ముడవుతున్నాయోటండి. కోటా శారీస్ అండి, హ్యాండ్ ప్రింట్, బ్లాక్ ప్రింట్ శారీస్ అండి అవి. కోటా శారీస్ చాలా మార్కెట్ చాలా ఉంది వాటికి. ఆవిడ ఒకప్పుడు చిన్న షాపు, ఈవాడ పెద్ద షోరూమ్ అయిపోయింది ఆవిడకి. విజయవాడలో ఉంటారు ఆవిడ. యూట్యూబ్లో వస్తూనే ఉంటుంది చూడండి. సో ఈ చీరలు నేయడం వెనక ఎంత టెక్నాలజీ ఉందండి. దీని వెనకాలే ఎంత టెక్నాలజీ ఉంటే దేహాలు రావడం వెనక ఎంత నియతి ఉండాలి. ఎన్ని దేహాలు ఉండటంలో ధర్మాలు ఉన్నాయి. దేహాలు రాలిపోవడంలో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక నియతి ఉంది. దేహం వస్తుంది అలాగే పోతుంది. అందుకే దేహాలు అసత్తులు అని మనం తెలుసుకున్నాం. అసత్ దేహం ఈజ్ డిపెండింగ్, ఇట్ ఈస్ ద డిపెండెంట్. అథవా అసత్ అంటే జగత్ అసత్, డిపెండెంట్. దేహం అసత్, డిపెండెంట్. ఓకే, ఇది పాయింట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. అలాగంతే. దేహాలు నశించిన దేహి నశించడు, మరొక దేహాన్ని ధరిస్తాడు. వీడికి ఎప్పుడు చాయిస్ ఉంది. దేహం నశించిపోతే నాకేంటి, నువ్వు చస్తే చావు ఏదో ఒకటి. అలా నీకు ఎంత నొప్పి పెట్టినా సరే, కుర్పులు వేసేసి క్యాన్సర్ వచ్చేసి, రామకృష్ణ పరమహంసకి ఇలాంటి వాళ్ళందరికీ ఇంత పెద్ద వ్రణాలన్నీ వచ్చేసి క్యాన్సర్ వచ్చి వాళ్ళంత బాధలు పడిపోతుంటే వాళ్ళలా నిర్వికారంగానే ఉన్నారంటే ఎందుకని? ఆత్మతత్వాన్ని వాళ్ళంత బాగా ఉపాసన పట్టేశారు కాబట్టి. ఆ దేహం ఏదో దాని ఏడిపోయేదో, అది ఏడుస్తుంది, ఏదో కుడుతుంది, చస్తుంది, ఏదో పోతుంది, నాకేంటి. మరి మనం అలా అనుకోగలవా? బాబాయ్ కుయ్యో మొర్రో ఎంత ఏడుపులు ఏడుస్తాం మనం. అందుకని అలా అనుకోకండి. ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా తగ్గుతుందిలే, నెమ్మదిగా తగ్గుతుందిలే అని మనసుకి కూర్చోండి. కర్మ పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు. ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయ్యామనుకో మనకి ఫీలింగే మిగులుతుంది. నాకు అదే అర్థమైంది. ఎప్పుడు దెబ్బ తగిలినా, ఎప్పుడు ఏమైనా ఏంటి మీకు అలవాటు అయిపోయిందా అంటే ఏం చేస్తామండి. కదలకూడదు, మెదలకూడదు. మనం గట్టిగా కదిలేమంటే అక్కడ ఏదో అయిపోతుంది. ఇంత పెద్ద కట్టు ఈ మూల నుంచి ఆ మూలకి. అయినా సరే అలాగే చిరిగిన వస్త్రాలను విడిచిపెట్టి నూతన వస్త్రాలు మనిషి ధరించినట్టు శిథిలమైన దేహాన్ని విడిచిపెట్టి దేహి నూతన దేహాన్ని ధరిస్తూ ఉంటాడు. వ్యక్తి ఒక్కడే కానీ ధరించే వస్త్రాలు అనేకాలు. అలాగే దేహి ఒక్కడే కానీ ధరించే దేహాలు అనేకములు. అందుచేతనే దేహములని శరీరాన్ని అని బహువచనంతోనూ, జీవుని దేహి అని ఏకవచనంతోనూ విడమరచి బోధించాడు. అంతే కదా. ఏకవచనం. వస్త్రాలను ధరించే వ్యక్తి వస్త్రాల కన్నా వేరుగా ఉన్నాడు కనుక వస్త్రాలను మార్చుకోవడానికి బాధపడ్డు. అంతే కదండి. వస్త్రం వేరు, వ్యక్తి వేరు కదా, అవునా కదా. బట్ వస్త్రాలు ధరించే వ్యక్తి వస్త్రాల కన్నా వేరుగా ఉన్నాడు కనుక వస్త్రాలను మార్చుకోవడానికి బాధపడ్డాడు. మరి దేహి విషయం ఏమిటి? నువ్వు వస్త్రాలు మార్చుకోవడానికి నువ్వేమి బాధపడడం లేదు కదా. ఎన్ని కాస్ట్యూమ్స్ అయినా హాయిగా హ్యాపీగా నువ్వు మార్చేసుకుంటున్నావు. దేహాలను ధరించే దేహి కూడా దేహాల కన్నా వేరుగానే ఉన్నాడు. దేహానికి వస్త్రానికి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో దేహానికి దేహికి కూడా అంత డిఫరెన్సే ఉంది. కాకపోతే దేహమే తాననే అజ్ఞానంలో ఉన్నాడు. మనమే వస్త్రం అనుకుంటున్నాం, చీరే మనం అనుకుంటున్నాం. అలా అనుకోకూడదు. డ్రెస్ కూడా మనమే అనుకోవాలి, నైటీ కూడా మనమే అనుకోవాలి. అంతే కదండి, కాదా? తప్ప కాదా అంటే మరి నిజమేంటి చెప్పండి. ఇది దేహం. సో దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రం, అవి కూడా ఎక్కువ ఉండకూడదట, కొంచెమే ఉండాలట. అందుచేత దేహపతనాన్ని తట్టుకోలేక గగ్గోలు పెడుతున్నారు.
వస్త్రాలను ధరించే వ్యక్తి వస్త్రాల కన్నా వేరుగా ఉన్నాడు కనుక వస్త్రాలను మార్చుకోవడానికి బాధపడ్డాడు. మరి దేహి విషయం ఏమిటి అంటే దేహాలను ధరించే దేహి కూడా దేహాల కన్నా వేరుగానే ఉన్నాడు. కాకపోతే దేహమే తాను అనే అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి దేహ పతనాన్ని తట్టుకోలేక గగ్గోలు పెడుతున్నాడు. అయ్యో పోతానా, వాళ్ళు వెళ్ళిపోతారా, వీళ్ళు వెళ్ళిపోతారా అనే బాధలో ఉన్నాడు అనమాట. తల్లి బిడ్డకి, ఎందుకంటే ఈ ఆవేదన అంతా ఎందుకు అంటే అర్థం కాకపోవడం వల్లనే ఈ ఆవేదన. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తల్లి బిడ్డకి పాలిస్తోంది. తల్లి బిడ్డకి పాలిస్తోంది, కొంచెం సేపు ఇవ్వగానే ఒకవైపు చనుబాలు అయిపోతాయి అని తల్లి గ్రహిస్తుంది. బిడ్డని ఆ వైపు ఉంచితే లాభం లేదని భావించి వెంటనే ఆ బిడ్డను ఏం చేస్తుంది, ఇటువైపు నుంచి అటువైపుకి మార్చుకుంటుంది. అవునా కదా? ఇటువైపు పాలైపోయాయి కనుక నెక్స్ట్ వైపుకి మార్చుకుంటుంది. ఈ మార్చుకోవడం ఎందుకు? పిల్లాడికి పాలు బాగా పట్టించాలని, స్తన్యపానం చేయకుండా నిరోధించాలని కాదు కదా, పాలు ఆపేయాలని కాదు కదా. ఇటువైపు అయిపోయాయి, అయ్యో వాడికి కడుపు నిండలేదు, అందుకని ఇటువైపు మార్చుకుంటోంది ఆవిడ. ఈ గ్యాప్లో వీడు గొల్లుమని ఏడుస్తాడా ఏడవడా? ఏడుస్తాడు కదా. అజ్ఞానంలో ఉండటం చేత ఈ సత్యం శిశువుకి తెలిసి రాదు. అమ్మో నాకు ఆపేశారు అనుకుని వాడు ఏడుస్తాడు. పాలు తాగే శిశువుని తన దేహం నుండి దూరం చేయగానే బిడ్డ కెవ్వుమని కేకేస్తుంది. వెంటనే తల్లి మరోవైపు తన తనువుకి హత్తుకుంటుంది. అంతే, బిడ్డ ఏడుపు ఆపేస్తాడు. ఇక్కడ పాలు తాగుతున్నావు, అయిపోయాయి, ఇంకా ఇటువైపు ఉన్నాయి రా నాన్న అని అమ్మకి అన్నీ తెలుసు కదా. అందుకని అమ్మ ఏం చేసింది, నిన్ను షిఫ్ట్ చేసింది, ఇక్కడి నుంచి ఇక్కడికి నిన్ను షిఫ్ట్ చేసింది. మళ్ళీ నువ్వు పాలు తాగుతున్నావు, ఈ ఏడుపుని మర్చిపోయావు. ఈ ప్రపంచంలో మన ప్రారంధాన్ని మనం అనుభవిస్తూ బతుకుతున్నాం. ఒకవైపు చనుబాలు లేవని తెలియగానే అక్కడి నుండి వేరే వైపుకు తల్లి బిడ్డని మార్చినట్లు ఈ ప్రపంచంలో మనకి నూకలు చెల్లిపోయాయని తెలియగానే పరమేశ్వరుడు ఈ లోకం నుండి మనల్ని తరలిస్తాడు. ఇక్కడ నూకలు అయిపోయాయి నాన్న, నూకలు అయిపోయాయి కదా, నూకలు చెల్లిపోయాయి అంటారు కదా. ఎందుకంటే పరమాత్ముడు ప్రతి మెతుకు మీద మన పేరు రాస్తట, మనం ఎన్ని మెతుకులు తినాలో రాస్తట. అందుకని ఎక్కువ చక్కగా అన్ని ఐటమ్స్ అన్నీ వేసుకుని రోజు అన్నీ తింటూ ఉండాలి. లిమిటెడ్ చేయకట్, మిగిలితే రాత్రికి కూడా తినండి. ఈ ప్రపంచంలో మనకి నూకలు చెల్లిపోయాయని తెలియగానే పరమేశ్వరుడు ఈ లోకం నుండి మనల్ని తరలిస్తాడు. అదే మృత్యువు. స్తన్యపానం చేసే బిడ్డ అవివేకంతో గోల చేసినట్టు మనం కూడా అజ్ఞానం చేత మరణంలో దుఃఖిస్తున్నాం. ఎందుకంటే అటువైపు ఇంకా చాలా ఉంది తాగడానికి. అలా ఏమో ఈ లోకంలో ఇంతవరకేనేమో అయిపోయింది, ఇంకో లోకానికి పంపించాడు, అక్కడ ఇంకా బాగుంటుందేమో, ఇంకా మంచి మంచి వాళ్ళు అందరూ వస్తారేమో, అక్కడ పెద్ద పెద్ద మాస్టర్స్ ఉంటారేమో, ఇక్కడ తీరని సంకల్పాలన్నీ అక్కడ తీరతాయేమో, ఇక్కడికన్నా ఇంకా మంచి పాలు మంచి కాఫీలు అక్కడ దొరుకుతాయేమో. అది కూడా నెమ్మదిగా చేసుకోవడమే, అంతే. ఎలాగో అలాగే అడ్జస్ట్ అయ్యి ముందుకి ఎలాగో ఏ బండో ఏదో ఎక్కి అవును. మరి మన శరీరం మరి మరణ బాధ అనుభవించాలి కదండి, తొందరగా ప్రాణం పోదు కదండి బాబు. కొంతమందికి ఎన్ని బాధలు అన్నీ పోతాయి, కాళ్ళు పనిచేయో చేతులు పనిచేయో, అయినా సరే అదేది ఇదేది అని అలా మంచం మీదే ఉంటారు వాళ్ళు. అందుకే వెళ్ళరు. ప్రారంధం వాళ్ళకి పూర్తి అవ్వకుండా, పాపకర్మలన్నీ ఇదవ్వకుండా వాళ్ళు ఇన్ని ఊపిరులు, ఇన్ని బ్రెత్స్ అని వాళ్ళకి ఉంటుందిటండి. వాళ్ళకి ఒక కౌంట్ ఉంటుందిటండి, ప్రతి జీవికి కూడా ఉంటుందిటండి. అది అయితేనే కానీ ఆ జీవుడు వదిలి వెళ్ళడండి వాళ్ళు. కొంతమంది ఎక్కువ ఏమీ తీసుకోకుండా టిక్కని వెళ్ళిపోతారు కదండి. ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, పోయాడంటారు. అయ్యో ఎంత అదృష్టవంతుడో అంటారు పైపెచ్చు. ఏవీ చేయించుకోకుండా పోయాడు, ఇదిగో మాకు ఉన్నాడు, ఇదిగో 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఇంకా చేస్తున్నాం, ఇంకా అది పట్టండి ఇది పట్టండి అంటున్నాడు. ఆయన నడవలేడు, స్నానం చేయలేడు, ఆయనకి పొద్దున్న ఒకళ్ళు నీళ్ళు వేయాలి, సాయంకాలం ఒకళ్ళు నీళ్ళు వేయాలి, చెయ్యి వెనక్కి వెళ్ళదు, ఒకళ్ళేమో జడ వేయాలి, ఇవన్నీ చెయ్యాలి. ఆ జీవుడు వెళ్ళడు. కోరికలు, మాట మాత్రం ధాటిగా ఉంటుంది. ఇవాళ వంకాయ బండ పచ్చడి చేయండి అంటారు, ఉల్లిపాయ పులుసు పెట్టాడనుక ఉల్లిపాయ పులుసు కావాలట వాళ్ళకి.
కోరికలన్నీ ఉంటే దేహం ఉన్నంతకాలం తప్పదు కదండి. ఇవన్నీ ఈ కోరికలు, ఈ ఆకళ్ళు ఇవన్నీ తప్పవు కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం ప్రారంధాన్ని అనుభవిస్తూ మనం బతుకుతున్నాం. మన మన ప్లానింగ్ ప్రకారంగా మనం బతుకుతున్నాం. ఒకవైపు చనుబాలు లేవని తెలియగానే అక్కడ నుండి వేరే వైపుకి తల్లి బిడ్డను మార్చినట్లు ఈ ప్రపంచంలో మనకి నూకలు చెల్లిపోయాయని తెలియగానే పరమేశ్వరుడు ఏం చేస్తాడండి, మనల్ని ఈ లోకం నుండి వేరే లోకానికి మనల్ని తరలిస్తాడు. అదే మృత్యువు. స్తన్యపానం చేసే బిడ్డ వివేకంతో గోల చేసినట్లు మనం కూడా అజ్ఞానంతో మరణంలో మనం దుఃఖిస్తున్నాం. తరలిపోయేవే తనువులు. ఇక్కడ శాశ్వతంగా ఏ తనువు ఉండదు, తరలి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా నూతన వస్త్రాలు శోభాయమానంగా ఉంటాయి. కొత్త వాటికన్నా కూడా వాడుకలో మరింత శోభిస్తాయి. కొత్తగా పుట్టిన వాళ్ళని చూడండి, ఎంతో బాగుంటారు వాళ్ళు. చక్కగా మెల్లమెల్లలాడిపోతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాడుకతోనే మాసిపోతాయి. కొంచెం వయసు రాగానే డిటరేషన్ స్టార్ట్ అవుతుంది. మలిన పడతాయి, మగ్గిపోతాయి, మూల పడతాయి. బాబోయ్, ఏం కవిత్వం! కొత్త వాటికన్నా అంటే వస్త్రాలు దేహం. వస్త్రం అంటే వస్త్రం కాదండి బాబు. వస్త్రం అంటే వస్త్రం అంటుంది ఏంటని ఇప్పుడు అనుకోకండి. వస్త్రాలు చీరలు వస్త్రాలు చీరలు షాప అని అనుకోకండి. దేహం. సో నూతన వస్త్రాలు శోభాయమానంగా ఉంటాయి. కొత్త వాటికన్నా వాడుకలో మరింత శోభిస్తాయి. మళ్ళీ వాడుకలోనే మాసిపోతాయి, మలిన పడతాయి, మగ్గిపోతాయి, మూల పడతాయి. ఏం చేస్తారు? మూట కట్టి పైన పెడతారు. వస్త్రాలు కళకళలాడే కాలం ఉంది, చిరిగి పీలికలైపోయే కాలము ఉంది. రెండు కాలాలని మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా, చూస్తున్నాం. ఇదే కాలమహిమ. ఆకు రాలే కాలం ఉంది, కాయ రాలే కాలం ఉంది, అలాగే కాయం రాలే కాలము కూడా ఉంది. ఏ వస్త్రమైనా చిరిగిపోయేదే, ఎవరి తనువైనా కాటికి తరలిపోయేదే. దేహాలు దగ్ధమైపోయినా దేహి ధగధగమనే కాంతులతో నూతన దేహంలో ప్రవేశిస్తాడు. దేహాలు ఎంత మలినమైపోయినా, ఎంత మగ్గిపోయినా, ఎంత మాడిపోయినా, ఎంత మూలపడిపోయినా, బూడిదైపోయినప్పుడు ఇక్కడ బూడిదైపోతుంది కదండి శరీరం అంతా కూడా. దేహి మాత్రం ధగధగలాడిపోయే కాంతులతోటి వేరే దేహంలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే మనమైనా అంతే కదా. చిరిగిపోయిన చీర కట్టుకోమంటే కట్టుకుంటారా మీరు? చిచ్చి అంటారు, పక్కన పడేస్తారు, బీరువాలో వచ్చి కొత్త చీర తీస్తారు. అవునా కదా. ఇక్కడ కూడా అంతే. విసిరి చీర తీసి కట్టుకుంటాం. మనకు క్లాస్కి రావాలి, ఎలాంటి చీర కడతారు? పచ్చరితో వస్తారండి? రాంగ్ కదా. చిరిగిపోయిన వస్త్రాన్ని విసర్జించి నూతన వస్త్రాన్ని ధరించడానికి ఎవరైనా శోకిస్తారా? శోకించం కదండి, హ్యాపీగా స్వీకరిస్తాం. దుర్బలమైన దేహాన్ని త్యజించి అందమైన ఆరోగ్యవంతమైన దేహాన్ని పొందడానికి మనం ఎందుకు దుఃఖిస్తున్నాం? 90 ఏళ్ళు, 99 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికిన వాడు చచ్చిపోతే ఎడవలసిన అవసరం ఏముందండి? ఇలా ఊడిపోతూ ఉంటుంది ఆ చర్మం అంతా. ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది చర్మం. నేను చూసా. ఎస్, మా మామగారికి 104 ఏళ్ళు అండి. 104 years బతికారండి ఆవిడ. ఆఖరిని ఈ స్కిన్ ఇట్ట ఊడిపోతూ ఉండేది. ఇలాంటి ఎర్రగా అయిపోయి ఇదైపోయేదండి ఆవిడ. అసలు ఎంత డెలికేట్గా ఉండేవారు అనండి ఆవిడ. అసలు ఇలా పట్టుకుంటే బొమ్మలా ఉండేవారండి ఆవిడ. అంత జీర్ణావస్థకి వెళ్ళిపోయింది దేహం. ఆవిడనే చూశాను నేను. అలా దేహం రాలిపోవడం అంటే, కాయం రాలిపోవడం అంటే అలా పండిన పండు చెట్టు నుంచి ఎలా కిందకి ఆటోమేటిక్గా ఎలా అయితే రాలిపోతుందో, దేహం నుంచి జీవుడు కూడా అంత సునాయాసంగా బయటికి వెళ్ళిపోవాలి. అదే కదండి శ్లోకం ఏంటి చెప్పండి? 1 2 3 4 5. ఇక్కడ ఏం లేదు. త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుకమిద బంధన మృత్యోక్షీరమామృత. తప్పని చెప్పాలి. అందులోకి వెళ్తామండి, ఇందులోకి వస్తామండి. ఒక్క చోటే కూర్చుంటాం ఏంటండి? మల్టిపుల్ నాలెడ్జ్, మల్టీ డైమెన్షనల్ నాలెడ్జ్ కదా.
అని టక్కగా చెప్పాలండి. మూడు పుస్తకాలు చదువుతున్నారు కదా, శనివారం శనివారం వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మరి ఏవో పుస్తకాలు డిస్కషన్స్ అది చేస్తున్నారు కదా, మరి చెప్పాలి. సో ఇక్కడ కూడా మరి సందేహం పుట్టుకొస్తుంది. సో మనం ఏడవక్కర్లేదు, పాత చీర వదిలేసి కొత్త చీర కట్టుకోవడానికి మనం ఏడవక్కర్లేదు. అలాగే పాత దేహం పోయి కొత్త దేహం వస్తుంది కనుక సంతోషంగా మరణాన్ని హాయిగా చక్కగా మనం ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. ఇక్కడ మరొక సందేహం పుట్టుకొస్తుంది. జీర్ణమైన శరీరాలు, వృద్ధాప్యంలో బలహీనమైన శరీరాలు గతిస్తే అర్థం చేసుకోవచ్చు. నవయవ్వనంలో ఉండే దేహాలు 2 పదులు కూడా నిండని ముచ్చటైన తనువులు కూడా తరిగిపోతున్నాయి కదా, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణ? కొత్త పాతలు, అందచందాలు, ఆరోగ్యాలు, ప్రారంధాలు, వీటిని ఉదింపివేసే కొలత పాత్రలు ప్రపంచంలో లేవు. ఎవరి పాత్రలు వారివే, ఎవరి కొలతలు వారివే. అంతే కదండి. మీ మీ బ్లౌజ్ డైమెన్షన్స్ నాకు వస్తాయా అండి? నా బ్లౌజ్ కుట్టినట్టుగా మీది కుట్టారనుకోండి, మీరు కట్టుకుంటారా అండి? కట్టుకోరు కదా. సో ఎవరి డైమెన్షన్స్ వాళ్ళవే, ఎవరి కొలతలు వాళ్ళవే, ఎవరి ప్రోగ్రాం వాళ్ళదే, ఎవరి కర్మ వాడిదే. ఏమో వాడు ఏం కర్మ చేశాడో, ఏమో చచ్చిపోయాడు, 20 ఏళ్ళు వచ్చాయి, వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం మనం? ఏమో, ఆయుష్ లేదు పాపం. ఒక వ్యక్తి యవ్వనంలో చాలా అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాడు, మాటల మధ్య తన మూగబాధను వినిపిస్తాడు. వివాహ ప్రయత్నాలు ఒకవైపు సాగుతూ ఉంటే మరోవైపు తన దేహంలో దారుణమైన క్యాన్సర్ మహామారి మకాం పెట్టి ఉధృత రూపాన్ని దాల్చి ఉందని, రాలిపోవడానికి మాసాలే మిగిలి ఉన్నాయని చెబుతాడు. అప్పుడు అలాంటి కేసు మనం విన్నాం అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? మనకి మాటలు మూగపోతాయి. చూడటానికి అలా ఉన్నాడు, అంత బాగున్నాడు, అంత అందంగా ఉన్నాడు, లోపల ఇలా ఉందా అని మనం నివ్వెరపోతాం. బాహ్యానికి ఆ దేహం 10 కాలాల పాటు ఉండదగింది అన్నట్టు ఉంటుంది. దుర్బలత్వం అంతా కూడా లోపలే దాగి ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో మనం, వాడి ప్రారంభం అంతే. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఒక వ్యక్తి ఇల్లు అమ్ముతాడు, మరొక వ్యక్తి ఆ ఇంటిని కొంటాడు. ఓకే, ఒకడు అమ్మాడు, ఒకడు కొన్నాడు. అమ్మిన వాడికి పాత ఇల్లు, అందుకే అమ్మేశాడు. కొన్నవాడికి అదే కొత్త ఇల్లు కదా. దానికి పెయింట్లు వేయిస్తాడు, అన్ని చేస్తాడు, ఏవో మార్పులు చేస్తాడు, మంచి ముహూర్తం చూసుకుంటాడు, బంధుమిత్రాదులతోటి కలిసి ఏదో నూతన గృహప్రవేశం చేసినట్టు చేస్తాడు. నిజమే, ఆ గృహం అతని దృష్టిలో నూతనమే. కానీ గతంలో ఎన్నో శవాలను తరలించిన పాత గృహం అనేది వాస్తవం. ఎంతోమంది చచ్చిపోయారు, ఇంట్లో వాళ్ళందరినీ పంపించారు. అలాంటి ఇంటికి చక్కగా మళ్ళీ పెయింట్లు వేయించి వీడు మళ్ళీ అందులోకి హ్యాపీగా గృహప్రవేశం చేసుకుంటాడు. మనం ఈ ప్రపంచానికి ఒంటరిగా రాలేదు, ప్రారంధాన్ని వెంట పెట్టుకొచ్చాం. సో మన వెనకాతలే ఉంది అది ప్రారంధం. దేహాలు ఎలా ఉన్నాయనేది ప్రధానం కాదు, ఆ దేహంతో ఈ జన్మలో అనుభవించవలసిన కర్మఫలం మిగిలి ఉందా, అయిపోయిందా అనేది ముఖ్య విషయం. ప్రారంధ కర్మానుభవం శేషించి ఉంటే జీవి ఆ దేహంతో కొనసాగుతాడు. అంటే ప్రారంధం ఉంటే ఆ జీవి అలా కంటిన్యూ అయిపోతాడు. ప్రారంధం అడుగంటితే వాళ్ళకాటి వైపుకి ప్రయాణం, దేహాన్ని నడిపిస్తాడు, అనువైన మరో దేహంలో దూరిపోతాడు. ప్రారంధం లేదు, అది హ్యాపీగా మనం తీసుకోవాల్సిన విషయం. వేరే దేహంలో దూరతాడు. చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి అప్పచెప్పేటప్పుడు దేహం మీద ఒక వస్త్రాన్ని కూడా ఉంచారండి. ఇక్కడ మీరు ఎన్ని పట్టు చీరలు ఎన్ని కప్పినా అక్కడ వాళ్ళు తీసేసుకుంటారండి. అవన్నీ బంగారం కూడా పెట్టి పంపిస్తారు, ఆ బంగారం కూడా వాళ్ళు తీసేసుకుంటారండి. ఏది మొలతాడు కూడా ఉంచరండి శవం మీద. చివరికి మొలతాడును కూడా తెంచేస్తారు. నాయనా, నీవు ధరించిన వస్త్రాన్ని విడిచేసావు, తర్వాత నీవు ధరించబోయే వస్త్రం నీకోసం నిరీక్షిస్తోంది. ఇప్పుడు మీరు స్నానానికి వెళ్ళారు, అక్కడ బట్టలు పెట్టుకుని వెళ్తారా, ఊరికే వెళ్తారా? స్నానం చేయగానే బట్టలు కట్టుకోవాలనే స్పృహ మీకు ఉంది కదా. అలాగే ఈ దేహం వదలగానే నువ్వు మళ్ళీ ధరించిపోయే వస్త్రం నీకోసం అక్కడ రెడీగా ఉందిరా, ఇది ఇక పనికిరాదు అనే సత్యాన్ని ఎరుకుపరచాలనే ఇదంతా చేస్తారు. మరి ఇదంతా పోయిన వాడికి తెలుస్తుందా? వాడికేం తెలియదు, ఉన్నవాళ్ళు తెలుసుకుంటారని అలా చేస్తారట. ఈ ప్రపంచంలో ఉండటానికి ఉండకుండా పోవడానికి వయస్సే ప్రధానం కాదు, కర్మఫలమే కీలకాంశం. ఈ దేశంలో ముందు కర్మ అంటాడు. కర్మ 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 ఇంత చిన్నపిల్లలందరూ కూడా కర్మ గురించే మాట్లాడతారండి. కర్మఫలమే కీలకాంశం. కర్మఫలం తనదైన మార్గంలో
పావుల్ని కలుపుతూ ఉంటుంది చదరంగా. కనబడని చెయ్యేదు నడుపుతోంది నాటకం, నాటకాన నువ్వు నేను ఆడుతాము బూటకం. ఈ పాట నేర్చుకోవాలి, చాలా బాగుంటుంది ఈ పాట. కొందరు 100 ఏళ్ళు నిండి శల్యమైన దేహంతో మరణిస్తారు. కొందరు వయస్సులో ఉండి కూడా భయంకరమైన వ్యాధుల వాత పడి లేదా దారుణ ప్రమాదాలలోనే మరణిస్తారు. తుపాకీ గుళ్ళు దేహంలో దూసుకుపోయినా కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మిలిటరీ నుంచి వస్తారు, ఇక్కడెక్కడో బుల్లెట్ తగిలింది అయినా వాడు బతికాడు. ఇక్కడ ఏమైంది, తుపాకీ గుండ్ల వంటి భయంకరమైన మాటల్ని వినలేక తట్టుకోలేక ప్రాణాలను విడిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరి గుండె వారిదే. అలాగని ఆగే ముందు చెప్పి ఆగుతుందా? చెప్పదు, అది తప్పన ఆగిపోతుంది అంతే. ఎవరి ప్రాణం వారిదే. అలాగని సాగే ముందు చెప్పి సాగుతుందా? ఎవరి ప్రాణం వాడిదే, ఎవడి కర్మ వాడిదే, ఎవడి గుండె వాడిదే, ఎవడి డిజైన్ వాడిదే, ఎవడి ప్రారంధం వాడిదే. ప్రారంధం చేతిలో అన్నీ కీలు బొమ్మలే, అందరూ ఆట బొమ్మలే. కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం, నాటకాన నువ్వు నేను ఆట బొమ్మలం, కీలు బొమ్మలం. ఇది టైటిల్ సాంగ్, ఒక పాత సినిమాలో ఇది టైటిల్ సాంగ్. పల్లవోటే గుర్తుంది నాకు, తర్వాత మ్యాటర్ తెలియదు, రాయాలి, విని రాయాలి. ఇది బతుకు ఆట, ఆట ఆడించేవాడి చేతిలోనే ఉంది అంట. అర్జున, ఆటలో ఆందోళన ఎందుకు? ఇది ఆట, ఇది ఒక క్రీడ. ఆట ఆగితే ఆవేదన ఎందుకు? ఇది తెలిస్తే ఆటలో ఆనందం ఉంటుంది. గెలుపులో ఆనందమే, ఓటమిలో కూడా ఆనందమే. గెలుపు ఓటములు కూడా ఆటలో భాగమే. నేను జీవితాన్ని ఎంతగానో ప్రేమించాను, మృత్యువుని అంతకన్నా ఎక్కువగా ఎందుకు ప్రేమించలేను అని తనను తాను ప్రశ్నించుకున్నట్ట విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. జీవితాన్ని ఇంతలా ప్రేమించినప్పుడు నేను మరణాన్ని మాత్రం ఎందుకు ప్రేమించలేను? అది కూడా ఒక వికారమే, ఒక చేంజే, అంతే. అర్జున, దేహాలు కర్మానుసారంగా రాలిపోయినా దేహి ఏ విధమైన వికారాలకి లోను కాకుండా కొత్త శరీరాలను పొందుతాడు. దేహం ఎప్పుడో ఒకప్పుడు చస్తుంది, అది చచ్చేందుకే ఉంది. ఎప్పుడో అప్పుడు పోతుంది, అది పోయేందుకే ఉంది. అనుక్షణం చస్తూ ఉంది, అది చస్తూ 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 ఉంది, అక్కడ ఫైనల్గా చచ్చిపోతుంది. ఇది అనివార్యం, తగనిది. దేహి అవినాశి, నిత్యుడు, శాశ్వతుడు. ఈ విషయాన్ని కూడా మనం సహేతుకంగా చర్చించుకున్నాం, సశాస్త్రీయంగా కూడా చెప్పుకున్నాం. ఇక దుఃఖించడం మాని. ఇన్ని ఎగ్జాంపుల్స్ తోటి నీకు చెప్పాను అర్జున, ఇంకా ఎడవకమ్మా, ఎడవకు. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. అర్జున, నువ్వు దేహివే కానీ దేహానివి కాదు. గుర్తుపెట్టుకోండమ్మా, నువ్వు దేహివే కానీ నువ్వు దేహానివి కావు. దేహి అయిన నిన్ను నశింపజేసే శక్తి ఎవరికీ లేదు. భీష్మ ద్రోణాదులు కూడా అంతే, వారికి కూడా ఎవరు వినాశనం కలిగించలేరు. నీవు ఆత్మే, భీష్ముడు ఆత్మే. ఆత్మకి ఎందుకు నశింపు లేదో మనం ఇంత క్రితం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతే న్యాయం న్యాయాన్ని మహి మహిషా గో బ్రాహ్మణేషు శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్.